ఈ హోం మరి నచికేతుడు యొక్క ఆ యొక్క ప్రభావం అంటే ఆ యొక్క వరాలన్నీ ఇస్తాడు. మూడో వరంగా ఆయన ఆత్మజ్ఞానాన్ని బోధించమంటాడు. మరి ఆత్మజ్ఞానాన్ని బోధించాలంటే ఇతను తట్టుకోగలడా? ఎంతో పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించాలంటే తట్టుకోగలాలి. అట్లా తట్టుకోగలడా అని నచికేతుడిని యమధర్మరాజు పరీక్షిస్తాడనమాట. అయ్యా, ఈ ఆత్మజ్ఞానం ఎంతో మహానుభావులైన దేవదేవతలకే సరిపోలేదు, నువ్వు దీన్ని వద్దు, దీనికి కన్నా నీకు అప్సరసలు, రాజ్యాలు, గుర్రాలు, ఏనుగులు, ఇంకా ఏది కావాలన్నా అది కోరుకోగా మాత్రం ఇది చెప్పను అంటాడు. కానీ నచికేతుడు అంటాడు, దీన్ని అన్నిటికన్నా అన్యోన్యమైనది ఆత్మజ్ఞానం కాబట్టి నువ్వు వద్దంటున్నావు, కాబట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి. ఓ దేవదేవ, దాన్ని నీతో బోధించబడితే నేను వినాలనుంది, దానికి చెప్పడానికి నువ్వే సాధ్యుడివి అని అంటాడనమాట. తర్వాత, ఓ మృతదేవ, నీవిచ్చిన ఈ భోగాలమంతయు రేపు ఉండునా లేదా చెప్పజాలినవి. అంతేకాక మరణ స్వభావం కలిగిన మనిషి యొక్క అన్ని ఇంద్రియాల తేజస్సును జీర్ణింపజేసేవి. నీవిచ్చే చిర జీవితం కూడా అల్పమైనదే. వాహనాలు, నృత్యగీతాలు నీకే ఉండనివ్వు. ఇవన్నీ నాకేమొద్దు, నీ దగ్గరే ఉంచుకో, నాకేమొద్దు అని అంటాడనమాట నచికేతుడు యమధర్మరాజుతో. తర్వాత ఏం చేస్తాడు? మానవుడు సంపాదించే తృప్తి పొందింపగలిగిన వాడు కాడు. నిన్ను చూశాం అనే కారణం వల్లనే మాకు ధనం లభించగలదు. నీవు ఎంతకాలము పాలించవో అంతకాలం జీవిస్తాము. నేను కోరదగిన వరమైతే ఇది వరకు కోరినదే. నేను మూడో వరంగా ఇదే బోధించని చెప్పాను, మళ్ళీ నువ్వు ముందుకు వస్తున్నావు, నాకు అదేమి వద్దు, నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించని అడుగుతాడు నచికేతుడు. తర్వాత, వార్ధిక్యము పొంది మరణించే స్వభావం గలవాడు, భూమిపై ఉన్నవాడు అయిన జీవి, వార్ధికం లేని చిరకాలం జీవించే దేవతల సన్నిధిని పొంది దివ్య స్త్రీల సంగీత రథ సుఖాలను చక్కగా విశ్లేషించి ఎవడు పొందగోరును? ఇవన్నీ సుఖజీవితాలు, ఇవన్నీ మామూలు తృణప్రాణమే అని భావించుతాడనమాట ఆ యొక్క నచికేతుడు. అందుకే ఈ వరాలన్నీ వద్దు అని అంటాడనమాట. ఓ మృతదేవ, మనిషి మరణించిన తర్వాత అస్తిత్వం ఉన్నదా లేదా అనే విషయంపై ఎంతో వాగ్వాదం ఉంది. పరలోకానికి సంబంధించి ఇది చాలా గొప్ప ప్రయోజనాన్ని కలిగించేది. ఎంతో నిగూఢమైన స్థానాన్ని పొందిన ఆ జ్ఞానాన్ని మాకు అందించు, దాని తప్ప మరొక వరాన్ని నచికేతుడు కోరుకోనడు అని చెప్తాడనమాట. ఇది ఈ యొక్క అధ్యాయంలో మనకి ఇది శ్రీమద్ శంకరాచార్య గౌచ కఠోపనిషత్తు ప్రథమోధ్యాయ సమాప్త. ఇక్కడికి ఒక అధ్యాయం అయిపోతుంది. ఇప్పుడు ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని శ్రేయస్సు వేరు, ప్రేయస్సు వేరు ఈ రెండు భిన్న ప్రయోజనాలు కలిగిస్తూ మనిషిని బంధిస్తాయి. వీటిలో శ్రేయస్సును ఎన్నుకున్న వాడికి మేలు జరుగుతుంది. ప్రేయస్సును వరించేవాడు పురుషార్థము నుండి పతితుతవుతాడు అని చెప్తాను అన్నమాట. శ్రేయస్సు వేరు, ప్రేయస్సు వేరు. దీని గురించి మీకు ముందుగా తెలుసు. శ్రేయస్సు అనగా నిహశ్రేయము, మోక్షము, ఇది వేరు. అలాగే ప్రేయస్సు అనగా సుఖాన్ని కలిగించేది మరొకటి. ఆ రెండు భిన్న ప్రయోజనాలు కలిగి ఉండి ఆయా వర్ణశాల ధర్మాన్ని ఆచరిస్తున్న మనిషిని బంధిస్తాయి. ఆ రెండిట్లో మనిషి కర్తవ్యత భావంతో ప్రవర్తిస్తాడు. అభ్యుదయాన్ని కోరేవాడు శ్రేయస్సు మార్గాన్ని, అమృతత్వాన్ని కోరేవాడు శ్రేయస్సు మార్గాన్ని అనుసరిస్తాడు. అందువల్ల శ్రేయస్సు ప్రేయస్సులో ఏదో ఒక ప్రయోజనాన్ని పొందాలనే బుద్ధితో మానవుడు ప్రవర్తించడం వల్ల వాటి వల్ల బంధించబడతాడు అని చెప్పబడతాడు. పై రెండు ఒక పురుషార్థానికి సంబంధించినవి. విద్య అవిద్యా రూపమైనవి, పరస్పర విరుద్ధమైనవి. ఒకటి తల వదలకుండా మరొక దాన్ని కూడా ఆచరించడం అవశ్యకం. కావున ఆ విద్యారూపమైన ప్రేయస్సును వదిలి శ్రేయస్సును మాత్రమే సేకరించడానికి శుభం అనగా మంగళప్రదమైన ఫలం కలుగుతుంది. అయితే దూరదృష్టి లేని విముఖుడైన వ్యక్తి అన్నిటికన్నా గొప్ప పురుషార్థ పరమార్థ ప్రయోజనం నుండి జారిపోతాడు. ఎవడైతే మార్గాన్ని స్వీకరిస్తాడో అతడు. ఈ రెండు మార్గాలు మనిషి స్వాధీనంలో ఉన్నప్పుడు లోకంలో అధికంగా ప్రేమ మార్గాన్ని ఎందుకు స్వీకరిస్తారు? దీనిపై చెప్పబడుతుంది. శ్రేయస్సు మరియు ప్రేయస్సు మనిషిని సమీపిస్తాయి. ఆత్మనిగ్రహం గల వ్యక్తి వాటిని సరిగా పరిశీలించి వివేకంతో విడదీస్తాడు. ధీరుడైన ఆ వ్యక్తి ప్రేయస్సు కన్నా భిన్నమైన శ్రేయస్సును వరిస్తాడు. మందబుద్ధి కేవలం యోగక్షేమాల కారణమైన ప్రేయస్సును కోరుకుంటాడు. ప్రేయస్సు అంటే ఏం లేదయ్యా, అప్పుడు తాత్కాలిక సుఖం అనేది ప్రేయస్సు. అదే తొందరగా అందరూ కోరుకుంటారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ యొక్క రుచికరమైన భోజనం చేస్తే చాలు అనే ఉద్దేశంతో ఉంటారు. లేకుంటే ఈరోజు ఉన్న సెల్ ఫోన్ ఈ యొక్క అంశాన్ని చూస్తే చాలు, అద్భుతం చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి శ్రేయస్సుని ఎవరు కూడా, శ్రేయస్సు అనేది ఎప్పటికైనా నిత్యంగా ఉండేది, ఆ యొక్క పరమాత్ముడి దగ్గర ఉండేది, ఆ యొక్క దిశగా జరిగేది. కాబట్టి శ్రేయస్సుని చాలా కొద్ది మందే కోరుకుంటారు అని చెప్తున్నారు. ఆ విధంగా మనం యమధర్మరాజు ఈ యొక్క విజ్ఞానాన్ని చెప్తున్నాడు అన్నమాట. మూఢజనులు అజ్ఞానం ఉన్నవారు తమని తాము ధీరుని పండితులమని భావిస్తూ గుడ్డివారి చేత నడిపించబడే గుడ్డివాళ్ళలాగా తిరిపి లేకుండా అటు ఇటు పరిగెడుతూ తిరుగుతూ ఉంటారన్నమాట. అలా ధన వ్యామోహం వల్ల పొరపాటు చేసేవాడికి, మూఢుడికి, అజ్ఞానికి పరలోక ప్రాప్తి మార్గం బుద్ధికి అందదు. ఉన్నది ఇదే లోకం, పరలోకం లేదు అని భావించేవాడు మళ్ళీ మళ్ళీ నా వంశాన్ని పొందుతుంటాడు, మళ్ళీ నా వశాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు ఈ యొక్క యమధర్మరాజు యొక్క నీతి యొక్క. అలా ఏ ఆత్మ వినడానికి కూడా అనేకులకు లభ్యం కాదు. దేన్ని వింటున్నా కూడా చాలామంది గ్రహించలేరు. అలాంటి ఆత్మను తెలుపగలవాడు ఒక అద్భుతం. గ్రహించేవాడు గొప్ప నిపుణుడు. ఆత్మతత్వాన్ని తెలుసుకున్న జ్ఞానిచే బోధించబడిన వాడై దీన్ని తెలుసుకున్నవాడు మరీ అద్భుతం. ఈ ఆత్మ చాలామందికి శ్రవణం చేయడానికి కూడా దుర్లభము. మందభాగ్యులైన అనేకులు ప్రాకృత బుద్ధి కలవారు దీన్ని వింటున్నా కూడా తెలుసుకోలేరు. అంతేకాక దీన్ని బోధించగలవాడు ఒక అద్భుతం, అంటే చాలా అరుదు, అనేకుల్లో ఒకడు ఉంటాడు. అలాగే దీన్ని విన్నా తెలుసుకోగలిగిన నిపుడు ఏ ఒక్కడో అనేకుల్లో ఉంటాడు. ఎందుకనగా ఆత్మదర్శిని కులశుడైన ఆచార్యునిచే బోధించబడి దీన్ని తెలుసుకునేవాడు కూడా ఒక అద్భుతం. తెలుసుకునేవాడు కూడా, ఆత్మ గురించి తెలుసుకునేవాడు కూడా అద్భుతం. దొరకాలంటే దొరకదు అని చెప్తున్నారు. అల్పజ్ఞానంకుల అధ్యాపకులు చేపబడిన పక్షంలో ఈ ఆత్మ విషయం బుద్ధికి అందదు. ఆ భేదర్శి అయిన ఆచార్యుడి చే చెప్పబడితే ఈ విషయమైన ఉందా లేదా అనే ఆశంక ఉండదు. ఆ ఆత్మ సూక్ష్మమైన విషయం తర్కానికి అందదు అని తెలియజేస్తున్నారు. అలానే ఆత్మజ్ఞానాన్ని ఇంకా ఈ విధంగా, ఓ ప్రియతముడా, నీవు ఈ జ్ఞానాన్ని పోతున్నావో అది తర్కంచే పొందబడదు. తర్కుడికి కానీ మరొకడు బోధించేనే సరిగా అవుతుంది. ఆహా, నీవు గొప్ప స్థైర్యం గలవాడివి. ఓ నచికేత, నీలాగా ప్రశ్నించేవాడు మాకు దొరుకుచుండుగాక. ఇలానే ప్రశ్నించేవాడు దొరకాలి అని యమధర్మరాజు కోరుకుంటున్నాడు. ఎన్ని ప్రశ్నలు ఇస్తే కానీ ఎంతో జ్ఞానం కాదుగా. కావున వేదదర్శిని లేని, తనకన్నా భిన్నంగా చూడని, ఆచార్య వల్ల కలిగేది, వేదం ప్రతిపాదించేది అయిన బ్రహ్మత్వ జ్ఞానం సొంత బుద్ధితో కొనసాగించే తర్కంతో పొందబడేది కాదు. అపనీయ అనటానికి మరో అర్థం. ప్రక్కదారి మళ్లించి కోల్పోకూడదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేని తర్కుడు స్వబుద్ధి స్వర్గంతో ఏదేదో చెప్పగలడు. అందువల్ల ఓ ప్రియతముడా, వేదం ద్వారా ఉత్తమమయ్యే ఈ జ్ఞానం తార్కికుడు కాబట్టి సమైక్య జ్ఞానం కలిగిన ఆచార్యుచే తెలుపబడితే సరైన జ్ఞాన ప్రాప్తి కలిగిస్తుంది. తర్కానికి అందని ఆ జ్ఞానమేది అంటే నా వరప్రసాదే. నీవు ఏ జ్ఞానాన్ని పొందావో అది సత్యమైన విషయంపై గొప్ప స్థైర్యం కలవాడివి. బత అంటే హహ అని వాచ్యను సూచిస్తూ యముడు తను చెప్పబోయే ఆత్మజ్ఞానాన్ని ప్రశంసిస్తాడు. నీతో సరితూగల శిష్యుడు లేదా పుత్రుడు నన్ను ప్రశ్నించేవాడు దొరకడుగాక. ఇలాంటి వాడు ఓ నచికేత నీలాగా ప్రశ్నించేవాడు ఉండడు అని తెలియజేస్తున్నాడు. యజ్ఞాదిగాది కర్మల వల్ల పొందబడే నీది అనిత్యమని నాకు తెలుసు. ఎందుకంటే అనిత్యమైన సాధన వల్ల దృఢమైన ఆ పరమాత్మ తెలియబడదు. నేను నచికేతాన్ని చయనం చేయడం వల్ల అనిత్యమైన సాధన గల ఈ నిత్యమైన యమ పదవిని పొందాను అని చెప్తున్నాడు ఈ యొక్క యమధర్మరాజు. నచికేతుని త్యాగాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ యొక్క యమధర్మరాజు నచికేతుడిని అనేకలుగా ప్రశంసిస్తాడనమాట. ఓ నచికేత, నీవెంతో స్థిరబుద్ధితో ధీరువై కామ వస్తువులపై ఉత్కృష్టమైనది, ప్రపంచానికి అష్టమైనది,
అత్యుత్తమైన ఫలమైనది, అవయం యొక్క అవతలి ఒడ్డు స్తుతించగలిగినది, గొప్పది, చిరకాలం ఉండేది అయిన హిరణ్యగర్భ స్థానాన్ని కూడా దాని అనిత్యను స్తుతించావు. అన్నిటినీ త్యజించి నువ్వు ఈ యొక్క ఆత్మగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు నచికేత అని యమధర్మరాజు నచికేతుని అనేక విధాలుగా పొగుడుతాడనమాట. తెలుసుకోవడానికి కష్టమైనది, గూఢమైన స్థానాన్ని పొందినది, మానవుని బుద్ధి గుహలో ఉన్నది, రాగద్వేషాలతో అత్యంత క్లేశాన్ని పొందుతున్న ఈ యొక్క ఆత్మజ్ఞానం దేహంలో నెలకొన్నది, సనాతనమైనది, ప్రకాశమైనది అయిన ఈ ఆత్మను ప్రకాశితుడైన సాధకు తన మనస్సును విషయంగా చేసి ఆత్మాభిముఖం చేయటం వల్ల సత్కరించుకుని అష్టశ్లోకాలను త్యజిస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క యమధర్మరాజు మరణశీలుడైన మానవు ఈ ఆత్మతత్వాన్ని విని సరిగా గ్రహించి ధర్మ దీనిని వివేచన చేసి సూక్ష్మమైన ఈ ఆత్మను సంతోషదాయకమైన దాన్ని పొంది ఆనందిస్తాడు కదా. ఆత్మ స్వభావం ద్వారా నచికేతుడికి తెరవబడే ఉన్నదని భావిస్తున్నాడు అని చెప్తున్నాడు. నేను వివరించబోతున్న ఈ యొక్క ఆత్మజ్ఞానం ధర్మము అధర్మం కంటే వేరేనిది, కార్యము కారణము రూపంలో ఉన్న ప్రపంచం కంటే వేరేది, గతించిన దానికంటే భవిష్యత్తు కంటే వేరైనది అయినా ఈ ఆత్మతత్వాన్ని నీ వేరుగుదవు దానిని నాకు తెలుపుము అని మళ్ళీ నచికేతుడు ఆ యొక్క యమధర్మరాజుని కోరుతారన్నమాట. ఆ విధంగానే ముందుకు సాగుతూ ఉంటుంది ఈ యొక్క అంశం. అన్ని వేదాలు ఏ పదాన్ని కీర్తిస్తాయో, సాధారణాన్ని ఏ పదాన్ని తెలుపుతాయో, దీనిని కాక్షపు బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తాయో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెప్తాను, అదే ఓం అనే పదము అని ఆ యొక్క యమధర్మరాజు ఆ నచికేతుడు చెప్తాడట. ఏలనగా ఈ అక్షరమే పరబ్రహ్మం, ఈ అక్షరమే పరబ్రహ్మం, ఈ అక్షరాన్ని తెలుసుకొని ఎవడు ఏ స్థానాన్ని చేరుకుంటాడో ఆ దాన్ని పొందగలడు. ఓం అనే అక్షరాన్ని తెలుసుకుంటే మంచిది అని చెప్తున్నాడు ఆ యొక్క యమధ. ఈ ఓంకారం శ్రేష్టమైన అలంబనం, ఇదే ఉత్కృష్టమైన అలంబనం. ఈ అలంబనాన్ని తెలుసుకుని బ్రహ్మలోకంలో మహత్యం పొందుతాడు. ఓం అనే అక్షరం తెలుసుకుంటాడు. జ్ఞానస్వరూపని ఈ ఆత్మ జన్మించదు, మరణించదు కూడా. ఇది ఎక్కడి నుంచి వచ్చినది కాదు, దేనిగాను మారటం లేదు. ఇది జన్మ లేనిది, నిత్యమైనది, అలాంటి వికారం లేనిది, సనాతనమైనది. శరీరం హింసించబడుతున్నా ఇది హింసించబడదు అని యమధర్మరాజు ఆ నచికేతుడు. ఒకనాడు ఈ ఆత్మ హింసిస్తున్నాను అని భావించిన, పుట్టబడుతున్నవాడు ఈ ఆత్మ చంపబడుతుంది అని భావించిన ఆ ఇద్దరు తెలియని వారు. ఈ ఆత్మ చంపదు, చంపబడదు అని నచికేతుడు ఆ యమధర్మది. ఈ ఆత్మ సూక్ష్మమైన అణువు కంటే సూక్ష్మమైనది, బ్రహ్మాండ కన్నా పెద్దది, జీవి యొక్క బుద్ధి గుహలో నిగూఢంగా ఉన్నది. కోరికలను తిరస్కరించిన వాడు ఇంద్రియాల ప్రసన్నతో ఈ ఆత్మ గొప్పతనాన్ని దర్శించగలడు, శోకరహితుడవుతాడు అని ఈ యొక్క యమధర్మరాజు ఈ విధంగా వివరించుకుంటూ పోతున్నాడు ఆత్మజ్ఞానాన్ని. అలాగే ఆత్మ కూర్చునే ఉన్నదే దూరం వెళ్తుంది, ఉన్నదై దూరం వెళ్తుంది, శయించి ఉన్నదై సర్వత్రా వెళ్తుంది. హర్షం కలది, హర్షం లేనిది అయిన ఈ ఆత్మ నేనుగాక మరొకడు ఎలా తెలపగలడు? యమధర్మరాజ, నేను తప్ప ఇంకెవరు శరీరంలో ఉంటూ శరీరంలో లేనిది, అనిత్యమైన వాటిలో ఉంటూ నిత్యమైనది, గొప్పది, సర్వవ్యాప్తి అయిన ఈ ఆత్మను తెలుసుకుని ధీముడు శోకించడు, ఎవ్వరూ శోకించరు. ఈ ఆత్మ వేదాధ్యాయం నుంచే పొందయోగ్యం కాదు. అలాగే ధారణ శక్తి వల్ల లేదా వేదార్థాన్ని అధికంగా శ్రవణ చేయటం వల్ల పొందదు. సాధకుడు దీన్ని మాత్రమే వరించినప్పుడు అతనిచే పొందబడుతుంది, అతనికి ఆత్మస్వరూపాన్ని అభివ్యక్తం చేస్తుంది అని చెప్తూ ఉన్నాడు ఆ యొక్క యమధర్మరాజు. పాపాత్మల కంటే నివృత్తుడు కానివాడు, ఇంద్రియాల ప్రశాంతత పొందినవాడు, మనస్సమాధానం లేనివాడు, లౌకికత కర్మల నుంచి శాంతించని మనసు గలవాడు కేవలం వేద విజ్ఞానం వల్ల దీన్ని పొందజాలరు అని చెప్తున్నాడు. ఏ ఆత్మ బ్రాహ్మడు క్షత్రుడు ఈ ఇద్దరిలో భోజనం అగుదురో, ఎవరికి మృత్యువు కూడా నంజుడు అవుతుందో అట్టి ఆత్మ ఎక్కడ ఉన్నదో ఈ విధంగా ఎవడు తెలుసుకోగలడు? ధర్మాన్ని సమగ్రంగా దానం చేసే బ్రాహ్మణతత్వం, సకల శక్తులను రక్షించే క్షిప్రశక్తి, ఈ రెండు ఏ ఆత్మను భోజనం అవుతాయో సకల చరాచర జగత్తులో లీనమవుతుందో, అందరినీ లమ్మి చేసుకుని మృత్యువు కూడా అన్నాన్ని నంజుల అవుతుందో, అంటే భోజనానికి కూడా చాలనేది అట్టి ఆత్మను
ప్రాపంచిక బుద్ధి కలవాడు, పైన చెప్పిన ఆత్మీయ సాధన లేనివాడే ఎవడు ఇలాంటి వలె సాధన సంపన్నుడు ఆత్మ ఎక్కడ సన్నది తెలుసుకోలేడు అని చెప్తూ తృతీయ వల్లి. ఇలా మనం ఇన్ని వల్లియలకి వెళ్ళిపోవచ్చు. ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని శరీరంలో సంకృష్టమైన కర్మను ఫలం అనుభవించిన వారే శరీరంలో పోలిస్తే అంతర్గతమైన ఆ పరమాత్మ స్థానం అనబడేది ఆయన బుద్ధి గుహలో ఇద్దరి ఆత్మ, జీవాత్మ పరమాత్మ ఉన్నారు. బ్రహ్మవేత్తలు పంచగుణులు పూజించి గృహస్థులు 3 సార్లు అగ్నిచనం చేసిన యజులు అందరూ కూడా ఈ ఆత్మను నీడ ఎండలాంటివని చెబుతారు. ఇంకా ఈ విధంగా యజ్ఞం చేసేవారు సేతు వంటి దై నాచికేతుని ఇలాగే భయం లేని స్థానము సంసారపు తీరాన్ని దాట వారికి పరమాశ్రమైనది అయిన ఆత్మ అనబడే బ్రహ్మను ఈ రెండింటిని తెలపడానికి సమర్థులవుతాము. ఈ ఆత్మ రథస్వామి అని తెలుసుకో, శరీరాన్ని రథమని తెలుసుకో, బుద్ధిని సారథి అని తెలుసుకో, మనసేమో పగ్గమని తెలుసుకో అని చెప్తున్నాడు ఆ యొక్క యమధర్మరాజు నచికేతుడికి. వివేకం లేని బుద్ధి ఎల్లప్పుడూ నియంత్రణ లేని మనసుతో ఉన్న సారథికి అదుపులో లేని గుర్రాల వలె ఇంద్రియాలు అదుపులో ఉండవు అని చెప్తున్నాడు యమధర్మరాజు ఆ యొక్క నచికేతుడు. ఏ బుద్ధి రూప సారథి ఎల్లప్పుడూ వివేకంతో కూడి సముహితమైన మనసు ఉంటుందో దానికి ఉత్తమ ఆశయాలు సారథి వంశం ఉన్నట్టు ఇంద్రియాలు వర్షంలో ఉంటాయి అని చెప్తున్నాడు యమధర్మరాజు నచికేతుడికి. ఎవడు అవివేకి, మనోనిగ్రహం లేనివాడు, ఎల్లప్పుడూ శోచం లేనివాడు, ఇంద్రియ పాశంలో పాపాన్ని ముట్టకట్టుకున్నవాడుగా ఉంటాడో అతడు పరమ పదాన్ని పొందజాలడు, సంసారాన్నే పొందుతాడని చెప్తున్నాడు యమధర్మరాజు నచికేతుడికి. ఎవడైతే వివేక బుద్ధి అనే సారథి కలిగి మనస్సునే పగ్గాలుగా దృఢంగా గ్రహించినవాడు, మార్గం యొక్క ఆవలి ఒడ్డుకు పొందవాడు, అదే వ్యాసలీయుడైన విష్ణు యొక్క ఉత్కృష్ట స్థానం అని తెలుపుతున్నాడు అయ్యో నచికేతుడికి. ఇంద్రియాల కన్నా ఇంద్రియ విషయాలు శ్రేష్టమైనవి, విషయాల కంటే మనస్సు శ్రేష్టమైనవి, మనస్సు కంటే బుద్ధి, దానికంటే మహత్వత్వం శ్రేష్టమైనవి అని చెప్తున్నాడు నచికేతుడికి. మహత్వత్వం కంటే వ్యక్తిత్వం శ్రేష్టము, ఆ వ్యక్తి కన్నా పురుషుడు శ్రేష్ఠుడు, పురుషుడి కన్నా పైన ఏదీ లేదు అని చివరి హద్దు అనే ఉత్కృష్టమైన గతి అని చెప్తున్నాడు నచికేతుడికి ఆ యొక్క యమధర్మరాజు. ఆత్మశుద్ధి బుద్ధి తెలుసుకో, ఈ ఆత్మ అన్ని ప్రాణంలో నిగూఢంగా తెలపబడినదిగా ఉంది, అయితే ఏకాగ్రమైన సూక్ష్మమైన బుద్ధిచే పరిశిష్ట శక్తి కలిసే గ్రహించబడుతుంది అని చెప్తున్నాడు నచికేతుడికి ఆ యొక్క యమధర్మరాజు నచికేతుడు. వివేకిని అయినవాడు వాక్కును మనసులో నిలీనం చేయాలి, ఈ మనసును జ్ఞానస్వరూప బుద్ధిలో నిలీనం చేయాలి, ఆ బుద్ధిని మహత్ అనబడే సమష్టి చైతన్యంలో విలీనం చేయాలి, ఆ మహత్తును అన్ని ద్వంద్వాలు శాంతింపజే పరమాత్మను విలీనం చేయాలి అని చెప్తున్నాడు ఆ నచికేతుడికి ఆ యొక్క లేవండి, మేల్కొనండి, ఉత్తమ గురువులను సమీపించి తెలుసుకోండి, ఈ మార్గం కత్తి అంచుల వలె తీక్ష్ణమైనది, కష్టించే దాటగలిగేది, కష్టించే పొందగలిగింది పండితులు చెప్తారు అని చెప్తున్నాడు యమధర్మరాజు. ఓ శబ్ద